హాయ్ హలో నమస్తే నేను మీ ఇంద్రజ. మీరు చూస్తున్నారు ఇండస్ట్రీ టాక్స్. ఈరోజు మనం భూతశుద్ధి వివాహం అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటీవల అందాల నటి సమంత, ప్రముఖ దర్శకుడు, నిర్మాత రాజ్ నిడుమోరు కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో భూతశుద్ధి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అసలు ఈ భూతశుద్ధి వివాహం అంటే ఏంటి? అంటే ఇది ఒక రకమైన వివాహ క్రతువు. ఇందులో పంచభూతాలను శుద్ధి చేస్తారు. పురాణ తత్వశాస్త్రాల ప్రకారం మానవ శరీరం పంచభూతాలతో నిర్మితమైంది. పంచభూతాలు అంటే భూమి, ఆకాశం, నీరు, అగ్ని, వాయువు. మానవ శరీరంలోని ఎముకలు, కండరాళ్ళు భూమికి ప్రతీక. అలాగే రక్తం, ఇతర ద్రవాలు నీటికి ప్రతీక. జీర్ణక్రియ వంటి క్రియలు అగ్నిని సూచిస్తాయి. అలాగే శ్వాసక్రియలు గాలిని సూచిస్తాయి. మానవ శరీరంలోని ఖాళీ ప్రదేశం ఆకాశాన్ని సూచిస్తుంది. మనలో ఉన్న అలాగే మన మనుగడకు కారణమైన పంచభూతాలను శుద్ధి చేసి ఆ తరువాత వధూవరులను ఒకటి చేసే విధానాన్ని భూతశుద్ధి వివాహం అంటారు. ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు రావని, ఎలాంటి కలతలు లేకుండా ఆ కాపురం నిండు నూరేళ్లు చల్లగా ఉంటుందని భక్తుల అభిప్రాయం. అందుకే కాబోలు మొదటి వివాహం విఫలమైన సమంత కనీసం ఈ వివాహమైన చిరకాలం ఉండాలనే ఆకాంక్షతో ఈ భూతశుద్ధి వివాహం చేసుకున్నట్లు సమాచారం.